తాడిపత్రిలో తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ట్రైనీ డీఎస్పీ హేమంత్ కుమార్ ప్రజలకు సూచించారు. తాడిపత్రి ప్రాంతం సమస్యాత్మక ప్రాంతం కావడంతో వచ్చే ఎన్నికలలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ముందస్తుగా కేంద్ర పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. బ్రహ్మసముద్రం మండల వ్యాప్తంగా ఎంపీ నిధులతో కళ్యాణ్ దుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య వేసవి కాలంలో మంచినీరు కొరత నివారించేందుకు ప్రతి పంచాయతీకి ఒక బోర్ మోటార్ ఇవ్వడం జరిగింది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డికి ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన సతీమణి కల్పనారెడ్డి కోరారు. టీడీపీ జనసేన నాయకులతో కలిసి అవికే నాయక్ తండా, వడ్డివంక తండా, సిగురు మాను తండా, షేక్ నాయక్ తండలలో ప్రచారం చేపట్టారు. గంగాధర నెల్లూరు మండలం స్థానిక జెడ్పీ హైస్కూల్లో 1982-83 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ ఔదార్యాన్ని చాటుకుని నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపునకు టీకాలు ఎంతో దోహదపడతాయని కోర్సువారిపల్లి పిహెచ్సి వైద్యురాలు ఆశాలత అన్నారు. ప్రతి బుధవారం, శనివారం అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఇమ్యునైజేషన్ టీకాలను పంపిణీ చేస్తామన్నారు. మైదుకూరులోని శ్రీ బాలశివ యోగేంద్ర మహారాజు డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ స్పెషల్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్లాస్టిక్ నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ గొల్లపల్లె, వెంకటాపురం గ్రామాలలో అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం విజయానికి పునాదులు అని జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వెంకట లక్ష్మమ్మ అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ప్రధాని మోడీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐకేఎస్ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదకడుబూరులో రాస్తారోకో నిర్వహించారు. మార్చి 14న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు అన్నారు. ఏలేశ్వరంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ అనంతబాబుతో కలిసి ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఏలేశ్వరం మండలం పరిమితడకలో ఆనంద్ కాలనీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీని విడి ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడిని ధనికుడిని చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన బొండపల్లిలో క్రాస్ ప్రోగ్రామ్ ను ఎంపీపీ చల్లం నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి ఎద్దడి నివారించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. షిరిడి సాయి మందిరాల్లో భక్తులు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆముదాల వలసలో నియోజకవర్గ పరిధిలో గల షిరిడి బాబా మందిరాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. డిసెంబర్లో ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. గన్నవరం నియోజకవర్గం తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. గన్నవరం నుండి ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కి సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. రాజ్యసభ సభ్యులు టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విడవలూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు టౌన్ సీఐ క్రాంతి కుమార్ రికవరీ చేసిన 7 మొబైల్ ఫోన్లను అందజేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంఘం మండలంలో పర్యటించారు. మండలంలోని మక్తాపురంలో పలువురు ముఖ్య నేతల నివాసాలకు వెళ్లి రాజకీయాలపై చర్చించారు. నర్సీపట్నంలో మంచినీరు సరఫరా చేసే మెయిన్ లైన్ మరమ్మతులకు గురైంది. దీంతో శారదానగర్ తదితర ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు మెయిన్ లైన్ రిపేర్లను చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కాంగ్రెస్ నుంచి భారీగా కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జై భీమ్రావ్ భారత్ పార్టీకి కోర్టు గుర్తు కేటాయించడం పట్ల ఆ పార్టీ రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి దోవా రమేష్ రామ్జీ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కోర్టు గుర్తుకు ఓటు వేయాలని రమేష్ రామ్జీ కోరారు. అమృతలూరు మండల పరిధిలోని ఇంటూరు గ్రామానికి సచివాలయ ద్వారా అభివృద్ధికి నేటికి సీఎం జగన్మోహన్ రెడ్డి 40 కోట్ల రూపాయలు విడుదల చేశారని వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు తెలిపారు. జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ భవనాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు.